హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి కమ్మటి లంచ్ బాక్స్ అండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు. అది కూడా హెల్తీగా. మామూలుగా చిత్రాన్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇలా మసాలా చిత్రాన్నం ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి కొద్దిగా, అలానే కొత్తిమీర, కరివేపాకు, అలానే ఒక పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేలు లేదా శనగబేలు కూడా వేసుకోవచ్చు. ఇంకా అలానే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అలానే కరివేపాకు తిరువాతకు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోవాలి. బ్రౌన్ కలర్ కాకుండా కొద్దిగా ఆనియన్స్ మగ్గితే సరిపోతుంది. తర్వాత మనము అలానే ఇందులోకి శనక్కాయ ఇత్తనాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా అలానే అవి వేగే లోపల మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా తిరువాతంతా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చిమిర్చి పచ్చి వాసన అలానే కరివేపాకు కొత్తిమీర వేసాం కదా, అవన్నీ బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం రైస్ చేసి పెట్టుకుంటాం కదా, అది ముద్ద ముద్దగా రాకోకుండా మనం ఫ్యాన్ కింద ముందుగానే ప్లేట్ లోకి రైస్ తీసుకొని పెట్టేస్తే పొడి పొడిగా వస్తుంది. ఎలాంటి రైస్లకైనా ఇలా పొడి పొడిగా ఉంటేనే అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. అది రైస్ కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇంకా ఇదంతా అన్నంకి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత నేనైతే సాల్ట్ తక్కువ ఉందని మరి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో లాస్ట్ వేయాల్సింది అయితే నిమ్మకాయ అండి. ఒక 5 డ్రాప్స్ లేదా 6 డ్రాప్స్ వరకు నిమ్మకాయ వేసేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా నిమ్మకాయ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని లంచ్ బాక్స్ కి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేను ఇవాళ అయితే నేహాకి లంచ్ బాక్స్ ఇదే పెట్టించాను. పాప అయితే సూపర్ అనింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.